కదా. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కళ్ళ ముందు ఎంతోమంది జీవితాలు చూస్తూ ఉన్నాం మనం. ఇంకా మన బ్రతుకులు అదే సంఘమును స్థిరంగా నాటబడి దేవుని కొరకు బ్రతికిన వారి జీవితాలలో బాధ కలిగిన బాధలో నుంచి దేవుడు విడిపిస్తూ, తప్పిస్తూ, ఆరోగ్యం ఇస్తూ, ఆయుష్యనిస్తూ నేటి వరకు దేవుడు నిలబెడుతూ ఉన్నారు. కారణం ఏంటి? దర్శనానికి లోబడాలి, మనం విధేయత చూపాలి, దైవ చిత్తానికి విధేయత చూపాలి. సంఘాలు మారడము దైవ చిత్తం కాదు, ఒకే సంఘంలో నాటబడడం దైవ చిత్తం. నిన్ను ఈ ప్రాంతంలో నుంచి పంపాలంటే దేవునికి తెలుసు కదా, దేవునికి తెలుసు. దేవుని పిలుపుంటే తప్ప, దైవ దర్శనం ఉంటే తప్ప, దేవుని యొక్క కార్యాలని బ్రతుకులో జరగాలంటే తప్ప ఏ వ్యక్తులు అడుగు ముందుకు